రూపంలో ఏంజల్ రా కోపంలో సో డెమో చూశారు కదండి. అయితే ఇది యాక్చువల్గా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టి ప్లే చేయాలి మీకు. అంటే నేనేం చేశానంటే మీకు ఫుల్గా కనపడాలని రొటేషన్ పెట్టి చూపించాను. మీరు క్రియేట్ చేసి వాట్సాప్లో పెట్టుకుంటే ఫుల్ స్క్రీన్ మోడ్లోనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16, ఇక్కడ అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 6 సెకండ్స్ పెట్టండి, ఎక్కువ పెట్టుకోండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్, నియర్లీ కరెక్ట్గా 20 సెకండ్సే పెట్టండి, ఎక్కువ అవసరం లేదు. 20 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి రండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్షన్ చేసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇచ్చి చివరికి ఇలా పెట్టి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకొని చివరి పట్టుకుని ఇది ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఇందులో కలర్ కరప్షన్ కూడా చెప్తా మీకు, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే చేయండి, మల్టీప్లే అవుతుంది. ఓకే, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి ఇక ఫొటోస్ 1 by 1 పెట్టుకెళ్తాం. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా ఫొటోస్ అయితే 1 by 1 పెట్టి చూపిస్తాను, మీకు క్లియర్గా నీట్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ అదే కట్ చేస్తుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వచ్చాను, మాస్క్ ఆన్ చేశాను, షేప్ సెలెక్ట్ చేసుకున్న, సర్కిల్, బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఫెదర్ పెంచుతున్నా చూడండి, ఇలా ఫెదర్ పెంచాను. ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడికి ఇలా పెట్టి కొంచెం చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకుంటాను. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్తే నాకు స్క్రీన్ కంప్లీట్ అవుతుంది. చూడండి, స్క్రీన్ కంప్లీట్ ఎట్లా అంటే ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు మళ్ళీ స్క్రీన్ కంప్లీట్ అవుతుంది. చూపిస్తా, ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. అదేవిధంగా ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్కు, షేపు, సర్కిల్, దగ్గరికి బ్యాక్ వచ్చి దగ్గరికి ఇలా జరిపి ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా పెంచి ఇదే ఫోటోని క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి, కొంచెం చిన్నగా చేసుకోండి. కొద్దిగా ప్లే చేసి ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, అయింది కదా. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కావాలంటే శాచురేషన్ పెంచుకోండి, మీ ఇష్టం. ఇది కూడా ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మీకు స్క్రీన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ కంప్లీట్ అయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. పైకి వెళ్ళి క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్కు, షేపు, రౌండ్గా సర్కిల్ ఉంది కదా, అది దగ్గరికి జరపడం, ఇలా ఫుల్గా అడ్జస్ట్ చేసుకోవటం. ఇలా ఈ ఫోటోని తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వటం, ఇక్కడికి పెట్టడం. ఇలా పెట్టేసి ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయటం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ రండి. ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి, వైట్ స్క్రీన్. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. యాజ్ టీజ్గా మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి, చూపిస్తాం మీకు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, మాస్కు, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చేసి ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా పెంచి ఇక్కడికి పెట్టండి, ప్లే చేసుకుంటూ వెళ్ళండి.
మళ్ళీ స్క్రీన్ కంప్లీట్ అవుతుంది. అయితే ఈ ఇంక్ స్ప్లాష్ వీడియో 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ కంప్లీట్ అయిన దగ్గర కట్ చేయండి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకొని చిన్నగా చేయండి, రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి, కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. చేసి క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఇలా దగ్గర క్రాప్ చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. చేసి ఫోటోని ఫార్వర్డ్ చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఫోటోని కొద్దిగా జరుపుదాం. ఇక్కడ 13 సెకండ్ల దగ్గర నుంచి 15 సెకండ్ల దగ్గర ఒకసారి క్లోజ్ అవుతుంది స్క్రీన్, కట్ చేయొద్దు. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 17 సెకండ్లు దాటిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఇక్కడ కట్ చేయండి. 18 సెకండ్ల దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్షన్ చేసుకోండి, కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇందులో మనకి క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఇది కొద్దిగా పైకి జరుపుకొని ఫెదర్ లెవెల్ పెంచండి. ఇది రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఇంక్ స్ప్లాష్ని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి, ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి. బాగా పెంచిన తర్వాత ఇట్లా వస్తుంది. వీడియో డెమో చూపిస్తే మీకు ఇట్లా వస్తుంది. కాదు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకోండి, కలర్ మార్చాలనుకోండి, ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో హ్యూ అనే ఆప్షన్లో ఇక్కడ మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇలా నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, కలర్ మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. లేదు ఆ పాత కలరే బాగుందంటారా, ఇక్కడికి వచ్చి ఇది ఇలా ఉంచండి. ఇది మన చేతిలో పని కాబట్టి సింపుల్గా ఉంటుందని చెప్పాను. ఓకే, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ చివరి పట్టుకుని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంది. ఇప్పుడు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో.